నమస్తే, వెల్కమ్ టు మికానైన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ వర్గాల్లో ఇప్పుడు ఒకే ఒక వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా చక్రం తిప్పిన వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. కేవలం సస్పెన్షన్ కాదు, ఆయన్ని ఏకంగా ఉద్యోగం నుంచే శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. అసలు ఆయనపై ఉన్న అభియోగాలు ఏంటి, ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి? వెంకట్రామిరెడ్డి గత 5 ఏళ్లలో ఏపీ సచివాలయంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఉద్యోగ సంఘం నేతగా ఉంటూనే అప్పటి ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా వెలిగారు. సాధారణంగా ఉద్యోగ సంఘం నాయకులు ఉద్యోగుల సమస్యలపై పోరాడతారు. కానీ వెంకట్రామిరెడ్డి మాత్రం ఒక రాజకీయ పార్టీ కార్యకర్త కంటే ఎక్కువగా పనిచేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదే ఇప్పుడు ఆయన కొంపముంచింది. నిబంధనలు అతిక్రమించి రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం ప్రధానంగా 4 తీవ్రమైన ఆరోపణలను పరిగణలోకి తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వ ప్రచారం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఒక నిర్దిష్ట పార్టీకి ఓటు వేయాలని ప్రోత్సహించినట్లు వీడియో ఆధారాలతో నిరూపితమైంది. దీనిపై గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు మద్యం విందు ఏర్పాటు చేసినట్లు ఆబ్కారీ శాఖ కేసు నమోదు చేసింది. తన పదవిని అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించడం, నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయించడం వంటి ఆరోపణలు కూడా విచారణలో నిజమని తేలింది. ఏదైనా తప్పు చేస్తే సాధారణంగా సస్పెండ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం డిస్మిస్ అనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. వెంకట్రామిరెడ్డికి ఇంకా 14 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ మిగిలి ఉంది. ఇప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆయనకు రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలన్నీ కూడా ప్రశ్నార్థకంలో పడ్డాయి. గత 2 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్న ఆయనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయంపై వెంకట్రామిరెడ్డి మండిపడుతున్నారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఆయన ఆరోపించారు. తాను ఎప్పుడు ఉద్యోగుల పక్షాన్ని నిలబడతారని, ఏ పార్టీకి కొమ్ము కాయలేదని సమర్థించుకున్నారు. సరైన ఆధారాలు లేకుండానే ఏకపక్షంగా తన సర్వీసును దెబ్బతీశారని, దీనిపై తాను హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తారని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలకు దూరంగా ఉండాలి, నిబంధనల ప్రకారం నడుచుకోవాలి అనే దానికి వెంకట్రామిరెడ్డి ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది. ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడు ఇప్పుడు ఏకంగా ఉద్యోగాన్ని కోల్పోవడం ఏపీలో పెద్ద చర్చకు దారితీసింది. మరి కోర్టులో ఆయనకు ఊరట లభిస్తోందా, లేక ఈ నిర్ణయంతో సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందా? వేచి చూడాలి.